ఆందోళన నియోజకవర్గం టేక్మాల్ మండలం పరిధిలోని చల్లపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. అనంతరం ప్రజల వద్ద నుండి 5 భరోసా పథకాలైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ప్రజల నుండి తీసుకున్నారు. మొదటి విడతలో 28 నుండి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలు తీసుకోవడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, డీసీఓ సాయిబాబా, జెడ్పీటీసీ సర్వని సరోజ, వైస్ ఎంపీపీ మంజుల రాజగౌడ్, చల్లపల్లి గ్రామ సర్పంచ్ గోపాల్, మాజీ సర్పంచ్ నీరుడు బాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తు ఇవ్వాలి, సర్కారు మన గ్రామానికి రావాలి, కౌంటర్ తెరవాలి. ప్రతి క్యూలో ప్రతి కౌంటర్కు 100, 50, 70 దరఖాస్తులు తీసుకోవాలి. ఆ దరఖాస్తులు తీసుకొని ఎంత జనాభా ఉంటే అన్ని కౌంటర్లు. ఇప్పుడు ఈ గ్రామంలో ఎన్ని కౌంటర్లు? 3 కౌంటర్లు. 3 కౌంటర్లు కదా ఏం గొప్పరా? 3 కౌంటర్లు. అందరు దరఖాస్తు ఇవ్వచ్చు. దరఖాస్తు నింపాలి. ఒక ఇల్లు అవసరం ఉంటుంది, ఒక ఇంటి జాగా అవసరం ఉంటుంది, ఎవరు పెన్షన్ చేయూత అవసరం ఉంటుంది, రకరకాల అంశాలు ఉన్నాయి. ఆ దరఖాస్తులు నింపి అధికారులకు ఇవ్వాలి. లబ్ధిదారులని సర్కారు గుర్తించి ఆ లబ్ధిదారులకు అప్లికేషన్ పెట్టుకున్న మహిళలే కానీ పురుషులే కానీ వీళ్లకు న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా సర్కార్ అనేది ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల ఆలోచనను గౌరవించాలి, ప్రజల కష్టాలను గుర్తించాలి, ప్రజలకు న్యాయం చేయాలి. కానీ ఆ దిశగా ఈ రోజు మెదక్ జిల్లా యంత్రాంగం, మన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, మీ సర్పంచే కానీ, ఎంపీటీసీఏ కానీ, జెడ్పీటీసీఏ కానీ, మీ నామినేట్ కోఆప్షన్ మెంబరే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక పైన కూర్చొని మీకు సందేశాన్ని ఇచ్చి మీ దగ్గరికి దరఖాస్తు తీసుకొని మీకు రిసీట్ ఇస్తారు, ఒక కాగితం ఇస్తారు. అది వాపస్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే రేపొద్దు రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయో అంచెలంచెలుగా ఆ అవసరాలు తీర్చిదిద్దే బాధ్యత, సంపూర్ణంగా మీకు సహకరించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇది రాజకీయ వేదిక కాదు, ఇది ప్రభుత్వ వేదిక. ప్రభుత్వ వేదికలో ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఏం మేలు చేయబోతున్నాం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలియజేసింది. మనం 6 గ్యారెంటీలు తెలంగాణ సమాజానికి మాటిచ్చినాము. ఆ 6 గ్యారెంటీలు నిలబెట్టుకునే బాధ్యత కదా. రూపాయలు అందించడం జరుగుతుంది. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద 10 లక్షల రూపాయలు దీన్ని పెంచడం జరిగింది. అయితే ఇందులో లబ్ధిదారులందరూ కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కూడా 2 నార్మల్ కౌంటర్స్ ఉన్నాయి, ఒక జనరల్ కౌంటర్ ఉంది. ఈ యొక్క నమస్కారాలు. అందరికీ, కలెక్టర్ గారికి, అందరికీ నా యొక్క నమస్కారాలు. దామోదర్ సార్కు ఇంకా ఈ మండలిని కొద్దిగా డెవలప్ చేయాలని కోరుతున్నాను. ప్రజలంటే మీరు పాలించే దిశగా మీతోటి సంప్రదించి చర్చించి మీ సాధక బాధలు తెలుసుకొని రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఉండాలి అని ఒక ఆలోచనతోటి
మరి మెదక్లో ఉండొచ్చు కదా. సిస్టము మండలాలు, ఈ మండల్, ఈ జిల్లా, ఈ జిల్లాది, ఈ మండల్ అనేది ఒక పెద్ద అంశము. దానిపైన ప్రభుత్వము తీక్షణంగా పరిశీలిస్తుంది. దాన్ని ఒక అనలైజ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందరికి షోక్ ఉన్నది. కొంత సంఘటన కావాలని చెప్పి, కొంత మెదక్ పోవాలని చెప్పి, కొంత ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఈ మండలం ఆ మండలం రావాలి, ఈ మండలం ఆ జిల్లాకు పోతే ఆ జూన్ లో మారటం కనుక మాకు ఉద్యోగాలు మీకు ఎక్కువ అవకాశాలు వస్తాయనే ఆలోచన ఉంటుంది. నేను కాదంటున్నాను, కానీ ఇది చాలా డీటెయిల్ గా మనం స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవాలి. అది తొందరపడకండి.